పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఈ విధంగా మనమందరం దేవుని వాక్యాన్ని కలసికట్టుగా ధ్యానించడం గొప్ప అవకాశం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలను చదువుకుందాం. లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. యోహాను సువార్త 5, 6, 7, 8 అధ్యాయాల్లో యేసు ప్రభువుకు మత వ్యవస్థకు మధ్య జరిగిన కఠినమైన సంభాషణలో ఈ వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది. ఈ సంభాషణ కోనేటి దగ్గర పడి ఉన్న రోగిని ప్రభు స్వస్థపరచడంతో ప్రారంభమైంది. ప్రభు వాణ్ణి చూచినప్పుడు, నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువుమని చెప్పినప్పుడు వాడు లేచి ఇంచుమించు పరిగెత్తినట్టే దేవాలయము ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం మత వ్యవస్థ యొక్క దృష్టిని ఆకర్షించింది. ఎంతో అభ్యంతరకరంగా విశ్రాంతి దినాన్ని ప్రభు ఉల్లంఘించినట్టుగా వారు తలంచారు. 38 ఏళ్లుగా పడి ఉన్నవాడు బాగుచేయబడ్డాడు అంటే వారు ఎంతో సంతోషించి ఉండవలసింది. నీవైతే ఎలాగ స్పందిస్తావు? అయ్యో, ఇన్ని ఏండ్ల నుండి వాడక్కడ పడి ఉండడం మనం చూస్తున్నాం, మంచిదే, ఇప్పటికి బాగయ్యాడు అని అనుకోకుండా నీవు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించావని వారు ఆయనతో వాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆత్మ నియమానికి ఎంత దూరంగా ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు తన సత్యాన్ని వారికి తెలియచేయడానికి తన పరిచర్యలో భాగంగా జరిగించిన ఈ స్వస్థత కార్యం ఒక వ్యూహాత్మకమైనది, ఉద్దేశపూర్వకమైనదై ఉంది. యేసు ప్రభు సువార్తల్లో ఉపమానాలు, సందేశాలు, వ్యక్తిగత సందర్శన, సంభాషణల ద్వారా ఎన్నో గొప్ప బోధనలు చేశారు. ఇంచుమించు సువార్తలన్నిటిలో ఈ విధానం కొనసాగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం తర్వాత నుండి మరెంతో ప్రాముఖ్యమైన గొప్ప బోధ మత వ్యవస్థతోటి కఠినమైన సంభాషణల ద్వారా ఇస్తూ వచ్చాడు. కోనేటి దగ్గర పడి ఉన్నవారిని స్వస్థపరిచిన సంఘటన అనంతరం ఈ విధానం ప్రారంభమైంది. ఇక ఈ 4 అధ్యాయాల్లో తనను గూర్చి ప్రభు ఏమి తెలియజేస్తూ వచ్చాడో మనం గమనించుకొని వ్రాసుకోవాలి. యేసు ఎవరు అని ప్రశ్నకు ఇవన్నీ సమాధానాలు కాగలవు. ప్రభువును గూర్చిన బిరుదులన్నీ నీవు తెలుసుకున్నాక ఆయనను ఒక అబద్ధికుడిగానో పిచ్చివాడనో అనుకోకపోతే, మరి కాస్త అభివృద్ధి చెంది మంచివాడనో గొప్పవాడనో మంచి నాయకుడనో చారిత్రక వ్యక్తి అని మాత్రంగాక ప్రభువుగా రాజుగా అంగీకరించి తప్పక ఆరాధిస్తావు. ఆయనను అబద్ధికుడని మనము అనగలిగిన అవకాశం లేక అట్టి అవసరం ఏముంది అని నీవు అనుకున్నట్టయితే నీకు తెలియచేయబడేది ఏమిటంటే, నీవు నీ ఆలోచనలో నీ జ్ఞానముతో ఆయన్ను గూర్చిన వాస్తవాల్ని నమ్మి అంగీకరించనంత వరకు ఆయనను అబద్ధికుడిగా ఎంచినట్టే కాగలదు. ఇక ప్రభువును గూర్చిన వాస్తవాలు ఏమై ఉన్నాయంటే, సమస్త తీర్పు ప్రభువుకు అప్పగించబడిందని, తండ్రి అయిన దేవుని కుమారుడిగా అంత్యదినాన్న తానే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చనయున్నాడని, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడుగాని సమస్తము కుమారుడైన ప్రభువుకే అప్పగించాడని, తానే అందరికీ తీర్పు తీర్చనయున్నాడని ప్రభు తనను గూర్చిన విషయాలు తెలియజేశారు.
ఇంకా తండ్రి చేసే క్రియలు తాను చేయగలిగి ఉన్నానని, తాను చేసే క్రియలన్నీ తండ్రిని కనుపరిచే తండ్రి క్రియలై ఉన్నాయని తెలియజేశారు. అయితే నీవు ఆయనే దేవుడని అంటావా? దేవుడు సృష్టిని చేసినట్టు నీవు చేయగలవా అని ఆయనను అడిగినా తాను సృష్టికర్తననే విషయాన్ని ప్రభు చెప్పగలడు. దేవుడు నిత్యుడు, శాశ్వతుడైయున్న ప్రకారంగా నిత్యము నీవు ఉన్నావా, ఉండబోతున్నావా అని మత వ్యవస్థ ప్రభువును ప్రశ్నిస్తూ, నీకు 50 ఏళ్ల వయసు కూడా లేదు, అబ్రాహామును చూసినట్టు నటిస్తున్నావు అని వారన్నప్పుడు, అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని ఆయన వారితో అన్నప్పుడు ఆయనపై విసరడానికి రాళ్లు చేతపట్టుకున్నారు. తనను గూర్చి ప్రభు చెప్పుకున్న వాటిని బట్టి ప్రజలు ఆయనను మెచ్చుకొని వెళ్ళిపోలేదు. అనేకులాయన యందు విశ్వాసముంచారని, మరికొందరు రాళ్లు ఎత్తారని వ్రాయబడి ఉంది. మధ్యస్థంగా ప్రభు విషయములో ఎవరూ లేరు. ఈ విధంగా తనను విశ్వసించిన వారితో సత్యము తెలుసుకొని సత్యములో నిలిచి ఉండి సత్యము ద్వారా స్వతంత్రులు కమ్మని ప్రభు వారికి చెప్పారు. ప్రభువును తమ రాజుగా అంగీకరించిన వారు ఆయన శిష్యులయ్యారు. నిన్ను గూర్చి నీవు చెప్పుకునే దానికి రుజువేమిటి అని వారు అడిగినప్పుడు ప్రభు తాను చేసిన అద్భుత క్రియలను, తనను గూర్చి బాప్తిసమిచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని, ఇంకా ఆయన బాప్తిసం పొందుచుండగా పరిశుద్ధాత్మను తన పైకి పంపుతూ తండ్రిచ్చిన సాక్ష్యాన్ని, లేఖనాలంతటా వ్రాయబడిన సాక్ష్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ తాను దేవుడనని, దేవుని కుమారుడని చెప్పే రుజువుల్ని సమృద్ధిగా తెలియజేశారు. మీరు పరిశోధించే లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి, కాని జీవం పొందడానికి మీరు నా యొద్దకు రావడానికి ఇష్టపడరు అని తెలియజేశారు. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు దేవుని కుమారుడనే సత్యం మీరు నమ్మగోరుతున్నారా? క్రైస్తవ్యము సత్యమైనదని గ్రహించినప్పుడు కలిగే ఫలితాలను మీరు అంగీకరించుచున్నారా? 2 సాక్ష్యాలతో ఏదైనా ఒక సంగతి స్థిరపరచబడాలనేది యోధా చట్టం. అయితే 5 గొప్ప సాక్ష్యాలను తనను గూర్చి ప్రభు చెప్పారు. కాని వారు మనుషుల అంగీకారం కోసం ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. ఈ విధంగా వారు ఎప్పటికీ దేవుని సంతోషపెట్టేవారు కాగలరు. మొదటి 5 అధ్యాయాల్లోనూ యేసు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తానెవరో ప్రభువే చెప్పారు. ఇక విశ్వాసమంటే ఏమిటి? విశ్వాసమనగా నైతికమైనది, మనోప్రవృత్తిని అనుసరించినది, చిత్తానుసారమైనది, స్వచిత్తాన్ని అనుసరించిన దృఢ నిశ్చయత గలదయుంది. జీవితమంటే ఏమిటి? 5వ అధ్యాయములోని రోగిని జ్ఞాపకం చేసుకోవచ్చు. జీవితమంటే సంపూర్ణ పరిచేది, నీ తనువు అంతటిని ఏకంగా ఒక్కచోట చేర్చేది. జీవితమంటే క్రొత్త జన్మ ద్వారానైనా నిత్య జీవం. జీవితమంటే క్రీస్తులోనికి వచ్చి ఆయనచే అంగీకరించబడడం. ఇవి 5వ అధ్యాయములోని సమాధానాలు. ఇక 6వ అధ్యాయము ప్రభు 5,000 మందిని పోషించుట అనే అద్భుతంతో ప్రారంభమైంది. ఇతర సువార్తల్లో ఈ అద్భుతాన్ని ధ్యానించాం. 20,000 మంది ఆకలి ఈ అద్భుత కార్యములో తీర్చబడింది. 6వ అధ్యాయములో ప్రభు జీవాహారంగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంలోనూ ప్రభువుకు మత వ్యవస్థకు మధ్య కఠినమైన సంభాషణ జరిగింది. 4వ అధ్యాయములో ప్రభు మానవ ముఖ్య అవసరతయున్న కొత్త జన్మనిచ్చే జీవజలంగా ఉన్నాడు. 6వ అధ్యాయములో ప్రభు తనను తాను జీవాహారంగా బయలుపరుచుకున్నారు. ఈ సందర్భంలో కూడా ప్రభువుకు వారితో అతి కఠినమైన సంభాషణ జరిగింది. ఈ సంభాషణ అనంతరం అనేకులు అభ్యంతరపడి ఆయన నుండి వెనుకకు వెళ్ళిపోయారు. మీరు నా శరీరము తిని నా రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారిగా ఉండరని ప్రభు మాటకు ఇట్టి పరిస్థితి ఏర్పడింది. తరువాత ప్రభు తన 12 మంది శిష్యుల్ని పిలిచి, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు పేతురు, ఎక్కడికి వెళతాం ప్రభువా అని
తాను ఆ సందర్భములో ఏమీ తోచక అర్థం కానివానిలా ఉన్నప్పటికీ నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు. నిజంగా ప్రభువును విడిచి వెళ్ళిపోయిన వారంతా అర్థం కాకనే వెళ్ళిపోయారు. ప్రభు వారికి నరమాంస భక్షణ అలవాటు చేస్తాడేమో అని వారు భయపడ్డారు. ఈ అధ్యాయములో విశ్వాసమంటే ఏమిటి అంటే పెద్దగా అర్థం కాకపోయినా తెలియకపోయినా ప్రభువును నమ్మడమే విశ్వాసం. యెషయా ప్రవక్త ఏమి చెప్పాడంటే, దేవుడు మనిషిలా ఆలోచించాడు, మనిషిలా వ్యవహరించాడు గనుక దేవుణ్ణి ముందుగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక దేవునితో మనిషిని సమాధానపరచగల వాక్యం దగ్గరికి మనం రావాలి అన్నాడు. నరుని నడతలు దేవుని వశమై ఉండగా ఏ విధంగా మనిషి దేవుని పోకడను అర్థం చేసుకోగలడు? దేవుడు మనం చేసినట్టు ఆలోచించాడు గనుకనే మనము ఆయన మార్గములో ఆయన చిత్తములో వెళ్ళాలి. ఇందుకే పేతురు, ప్రభువా, నాకు పెద్దగా తెలియడం లేదు గాని నిన్నే వెంబడిస్తాను. చివరిలో మీకొక ప్రశ్న. ఎంతసేపు పరిశీలన దృక్పథంతోనే ఉంటూ చివరకు నీవు ఎవరిలో చేరతావు? ఆశీర్వదించబడేవారిలోనా లేక శపించబడేవారిలోనా? అర్థం కానప్పటికీ ఆయన్ను విశ్వసించే హృదయం నీకు కావాలనుకుంటే ప్రార్థించు. జీవాహార సంభాషణలోని ప్రభు బోధించిన వేదాంతం నీకు అర్థం కాకపోయినా దానిలోని వాక్య సత్యాన్ని నీవు నమ్మగలిగితే అదే విశ్వాసం విచారకరమైన పరిస్థితుల్లో కూడా నిలువబడుతుంది. నీవు దాహముతో ఉన్నప్పుడు ఒక చెంచెడు నీళ్లు తీసుకుని త్రాగడానికి ఉపక్రమిస్తావు. ఆ నీళ్లు నీ దాహము ఎలా తీరుస్తాయి? ఆ నీళ్లు త్రాగాకే నీ దాహము చల్లార్చబడిన అనుభవానికి చేరుకుంటావు. అలాగే జీవజలమై ఉన్న నన్ను స్వీకరించి తగిన విధంగా విశ్వాసముతో స్పందించి సరైన సహవాసము కలిగి ఉంటూ వచ్చి నన్ను వెంబడించినప్పుడు మీ ఆత్మ దప్పిక తీర్చబడుతుందని ప్రభువారు చెప్పారు. సరిగ్గా ఇదే సూత్రము జీవాహారము పొందడములో కూడా సరిపోతుంది. జీవాహార ప్రసంగములో ప్రభు తన రక్త మాంసాల్ని వారు స్వీకరించాలని తన యొద్ద ఉన్నవారికి చెప్పారు. ప్రభు పొందిన మరణము రక్తము చిందించడం ద్వారానే ప్రాముఖ్యంగా అమలు జరిగింది. అట్టి ప్రభు మరణము మనకెంతగానో అర్థవంతమైంది. ఈ సత్యము మన అనుభవంలోనికి వచ్చే అంతగా యేసు ప్రభువులో విశ్వాసముంచి అంగీకరించవలసి ఉన్నాం. ఇక ప్రభువుని గూర్చి మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఆయన జీవించిన జీవితాన్ని గూర్చినదయుంది. ఆయన మన కొరకు మరణించడానికి జన్మించారు. అదే సమయంలో ఆయన జన్మ జీవించడానికి కూడా ఉద్దేశించబడినదయుంది. ముందుగా జీవించడానికే ఆయన జన్మించాడు. అలాగే ఆయన ఈ భూమి మీద అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. కృపా సత్యాలతో కూడిన జీవితము జీవిస్తూ దేవుడు మనిషికి ఎట్టి జీవితాన్ని నిర్దేశించాడో, ఎలాంటి జీవితము మనిషి జీవించాలని దేవుడు ఉద్దేశించాడో అట్టి జీవితాన్ని తాను జీవించిన జీవితము ద్వారా ప్రభు కనుపరిచారు. నిత్య జీవం కొరకు సువార్తల్లోని ప్రభు జీవితము వైపు మనం చూస్తున్నాం. ప్రభు జీవితం వైపు మనము చూస్తూ ఉండగా మనకు నిత్య జీవం కనిపిస్తుంది. విశ్వసించడానికి మరొక సాదృశ్యంగా ప్రభు తన శరీరము తినాలని చెప్పారు. మరియు ప్రభు ఈ విధంగా చెప్పారు, నేను జీవాహారమై ఉన్నాను, మీరు ఆకలిగా ఉన్నారు. నేను ఈ భూమిపై జీవించే 33.5 సంవత్సరాల జీవితములో మీరు సంతృప్తి చెందే అంతగా మీ ఆకలి తీరేటట్లు నేను మీకు చూపిస్తూ ఉన్న విధానానికి మీరు ప్రతిస్పందించాలి. నా జీవితానికి మీ జీవితము సరిపోయేటట్లుగా నన్ను అంగీకరించాలి. ఈ విధంగా జరగడానికి మీరు నన్ను తినాలి, నన్ను స్వీకరించాలి. మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆహారాన్ని మీ ఆకలికి సమన్వయపరుస్తున్నారు? తినడం ద్వారానే గదా. అలాగే మీ ఆత్మీయ ఆకలిని సంతృప్తిపరచుకోవడానికి నా శరీరాన్ని, నా జీవితాన్ని మీరు తీసుకోవాలి, స్వీకరించాలి. లేకుంటే మీకు నిత్య జీవం లేదు. ఈ విధంగా
జీవాహార ప్రసంగాన్ని పేతురుతో పాటుగా చాలామంది లేక అందరూ అర్థం చేసుకోలేదు గనుక వారు వెనక్కి వెళ్ళిపోయారు. నేను అర్థం చేసుకునేదే నేను నమ్ముతాను అనేది వారి జీవిత నినాదం. అయితే పేతురు చక్కగా నాకర్థం కాలేదు గాని నేను నిన్ను వెంబడిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. బహుశా పేతురు విశ్వాసాన్ని కృపావరంగా కలిగి ఉండొచ్చు. ఇక ఎప్పుడైతే మనకు అర్థం కాని దశలో మనం ఉంటామో అప్పుడే మనము మన విశ్వాస వంతెన నిర్మించుకోవాలి. కొన్నిసార్లు మనము మన దృష్టితో వెలుగులో నడుస్తూ ఉండొచ్చు, మరికొన్నిసార్లు విశ్వాసముతో చీకటిలో నడవలసి ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో జీవాహార ప్రసంగము స్పష్టంగా వినిపిస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా దీని అంశం జీవాహారముగాక పని అనేది కూడా ప్రాముఖ్యమైన అంశమై ఉంది. ప్రభువుకు మత వ్యవస్థకు జరిగిన కఠినమైన సంభాషణలు అన్నిటికెల్లా 6వ అధ్యాయములోని సందర్భాల్లో జరిగిన సంభాషణ మరీ కఠినమైనదని మనం తెలుసుకున్నాం. అర్ధరహితమైన తప్పుడు దృక్పథముతో తప్పుడు ఉద్దేశాలతో కూడిన వారి పనిని గూర్చి వారితో ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు ఆయనను అర్థవంతమైన పని ఏమిటని ప్రభువునడిగారు. అప్పుడాయన వారితో, మీరు నాయందు విశ్వాసముచ్చినట్లయితే అర్థవంతమైన పనిని నేను మీకు తెలియజేస్తానని అన్నారు. తిరిగి వారు, నీవు పగలంతా ఏమి చేస్తావని ఆయనడిగారు. ఆయన తన జీవాహార ప్రసంగములో తన పరిచర్యను గూర్చిన వేదాంత సారాన్ని వారికి బోధించారు. ఆయన తన పనిని గూర్చి వారికి ఈ విధంగా చెప్పారు, నా తండ్రి నాకు బోధించిన విషయాలను నేను వారికి తెలియజేస్తూ ఈ లోకానికి వెళుతున్నాను. అయితే కొందరు నేను చెప్పే విషయాలను అంగీకరించక తిరస్కరిస్తున్నారు. వారు నా మాటలు విని దేవుని వైపు తిరుగరు. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొద్దకు ఆకర్షించబడతారో అట్టివారికి నా మాటలు జీవాన్నిస్తాయి. వారు నా మాటలు వినునప్పుడెల్లా తండ్రి దగ్గరకు వస్తారు. ఇదే నేను రోజంతా చేసే పని అని ప్రభు వారికి చెప్పారు. తండ్రి ఆయనకు బోధించిన ప్రకారం ఆయన అనేకులకు బోధించి తండ్రి వైపుకు వారిని మళ్లించడమే ప్రభు పరిచర్యయుంది. ప్రభు ఆనాడు వారికి, ఈనాడు మనకు కూడా తెలియజేసిన ఈ విషయాలు మేడగది సంభాషణలో కూడా తెలియపరిచారు. ప్రభు యొక్క పని ఎంతో అర్థవంతమయ్యుంది. దేవుడు ఎవరి ద్వారా తన పని జరిగించుకుంటాడో అటువారు దేవునికి సాధనాలుగా ఉండగలరు. ఇక ప్రతి ఒక్కరినే దేవుడు బోధకునిగానో మిషనరీగానో ఉండమనడుగాని మనము ఎట్టి పని చేసినా, ఏ బాధ్యతలో ఏ పరిస్థితిలో ఉంచబడినా ఆ స్థితిలోనే దేవుని పని చెయ్యాలి. దేవుని పని యొక్క అవసరత ఎక్కడ ఉంటుందో అక్కడ అవసరత మేరకు మనం పనిచేయాలి. ఇట్టి అవసరత ప్రజలు దేవుణ్ణి విశ్వసించేలా చేయడానికి, వారు నిత్యజీవం పొందడానికి మనలను బలవంతం చేస్తుంది. ఇట్టి అర్థవంతమైన పనిని గూర్చి జీవాహార ప్రసంగములో ప్రభు తెలియజేశారు. ప్రభు మనకు నిత్య జీవాన్ని లేక రక్షణను ఇవ్వగోరి ఈ లోకానికి వచ్చాడని తెలుసుకున్నట్లుగా ఆయన మనలను ఎన్నో విషయాల నుండి రక్షించడానికి వచ్చారు. అర్థములేని పని నుండి లేక అర్థములేని జీవిత విధానాల నుండి మనలను ఆయన రక్షిస్తాడు. ఈ విధంగా అనేకమైన వాటి నుండి మనలను రక్షించడానికి వచ్చాడు. వాటిలో ముఖ్యమైనది అర్ధరహితమైన పని. దేవుని నుండి మనము విడుదల పొందాలి. 7వ అధ్యాయములో కూడా కొనసాగిన ఈ ప్రసంగములో ప్రభు, నేను పైనుండి వచ్చిన బోధకునిగా నేను చెప్పే బోధ సిద్ధాంతము నాది కాక నన్ను పంపిన తండ్రివై ఉన్నాయి, లేక రబ్బీలవలే కాక ఆయన బోధ, ఆయన ఉపదేశాలు ఆయనకు తండ్రి ద్వారా అనుగ్రహించబడినవై ఉన్నాయి. ప్రభు బోధలను సవాలు చేసిన మత వ్యవస్థతో తన బోధ దేవుని వాక్యమని ప్రభు వారితో చెప్పినప్పుడు, నీ బోధ దేవుని వాక్యమని ఎలా నమ్మాలని కూడా వారు అడిగారు. చాలామందికిట్టి ప్రశ్న కలుగుతూ ఉంది. మీరు నమ్మినందున మీ అభిప్రాయంగా చెబుతున్నారా, లేక ఇది వాక్యమా, ఎలా నమ్మడం అని బైబిల్ను గూర్చి మిమ్మల్ని అనేకులు అడుగుతూ ఉండొచ్చు. ఆదికాండములో మనము చూసినట్టయితే ఇది నిజమా
అని సైతాను ప్రశ్నించిన విధానం కూడా ఇలాగే ఉంది. బైబిల్ నిజంగా దేవుని మాటలా అనే ప్రశ్న కూడా అలాంటిదే. ఒక దశలో వారు ప్రభువును కూడా ఇలాగే ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ఈ విధంగా చెప్పారు: విశ్వాసమనేది నైతికమైనది, స్వంత ఇష్టముతో కూడినది గాని జ్ఞాన సంబంధమైనది కాదు. ఎవడైనా తన సొంత ఇష్టము చొప్పున నా వాక్యము నెరవేర్చడానికి నా యొద్దకు వచ్చినట్టయితే, నా వాక్యము నెరవేర్చడానికి దేవుని సహాయము కోరుతూ నా వాక్యాన్ని జరిగిస్తూ ఉండగా, నా వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిందనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఎవరికైనా వాక్యాన్ని నెరవేర్చాలనే నిజమైన కోరిక ఉన్నట్లయితే, ఎవరైతే లేఖన ప్రేరణతో దేవుని చిత్తము జరిగించాలని కోరిక కలిగి ఉంటారో అట్టివారే తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అర్హులై ఉంటారు. అట్టివారే ప్రభువా, నేను సరైనది జరిగిస్తానని చెప్పగలరు. లేఖనాలచే దేవుని వాక్యముచే ప్రేరేపించబడిన వారు ప్రభువా, నేను సరైనది చేయగోరుతున్నాను, దేవుని చిత్తము నెరవేర్చగోరుతున్నానని చెప్పగలరు. ఇట్టి కోరికతో మీరు నా వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నా మాటలు దేవుని వాక్యమనే నిశ్చేతను పొందగలరు. ఈ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన విశ్వాసము స్వచిత్తముతో కూడినదై ఉంటుంది, కాని జ్ఞాన సంబంధమైనదై ఉండదు. ఉదాహరణకు భార్యాభర్తల కుటుంబ జీవితానికి కూడా ఇదే సూత్రము వర్తిస్తుంది. ఒకరి నుండి ఒకరు ఎల్లవేళలా పొందడానికే చూడక ఒకరినొకరు ఇచ్చుకొనడానికి చూస్తూ ఉంటారు. పుచ్చుకొనడం కంటే ఇచ్చుట ధన్యమని చెప్పబడింది. ఒకరినొకరు ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషముంది. రోజంతా పొయ్యి దగ్గర అలసిపోతూ ఎక్కువ సమయము ఇంటి పనులు విరామం లేకుండా చేస్తూ అల్లరి పిల్లలతో వేగిపోయే భార్యను గూర్చి ఆమెకెలా సహాయము చేయాలా అని భర్త ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఎంతసేపు తనకే ఏదో చేయాలని ఆశించేవాడైతే నాకేమి చేస్తుంది, ఏం పెడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే భార్య అతడు సాయంత్రం రాగానే నాకేమి సహాయం చేస్తాడు, నన్నెలా చూస్తాడు అని గాక, అయ్యో పాపం రోజంతా కష్టపడుతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు అని బాధపడుతూ ఆయన ఇంటికి రాగానే అతని అలసట మరచిపోయేటట్టు ఆమె కష్టపడిన దానికి సహాయం చేస్తే అట్టి కుటుంబం ఒకరినొకరు సహాయపడుతూ ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తూ ఉండే వైవాహిక జీవితంగా ఎప్పటికీ బద్దలైపోకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ విధంగా ప్రభు చేసిన బోధలు 500 ఉన్నాయి. మానసికంగా జ్ఞానయుక్తంగా ఆలోచించక స్వయిష్టముతో చేయడానికి మరొక 2వ ఉపదేశం చూద్దాం. మానసికంగా జ్ఞానయుక్తంగా తలంచే వ్యక్తి ముందు నన్ను ఒప్పించగలిగితే అప్పుడు నేను ఏదైనా అమలు చేస్తానంటాడు. ప్రభు అలా కాదు. ముందు నీ చిత్తం ఉపయోగించు, అప్పుడు నీ జ్ఞానము దాన్ననుసరించి వస్తుంది. ముందు మన చిత్తాన్ని ఉపయోగించి ప్రభు బోధను అనుసరిస్తే అప్పుడు మన జ్ఞాన వ్యవస్థ అంతా చిత్తాన్ని వెంబడిస్తుంది. ఎవడైనను దేవుని చిత్తము చేయ నిశ్చయించుకుంటాడో నా బోధ దేవుని నుండి వచ్చిందో కాదో తెలుసుకుంటాడు. గనుక ప్రభు యొద్దకు వచ్చి నా ఆకలి దప్పులు తీర్చగల జీవాహారము జీవజలమయున్న ప్రభువా, క్రొత్త జన్మ అనుభవం, సంతృప్తి, సంతోషము కలిగిన జీవితము నాకనుగ్రహించు అని మనం ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన మీరు చేయడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు, విశ్వాసము, నీతి, క్రీస్తు ప్రేమ గురించి, క్రైస్తవ జీవిత విధానము, సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.